ఏం చేస్తున్నావు? హలో మేడం, కళ్ళు తెరవండి, ఇక్కడ అంత సీనే లేదు. ఈ పేపర్ మీద సైన్ చేసి వెళ్ళు. యూ వాంట్ మై ఆటోగ్రాఫ్? రూల్స్ అని ఒప్పుకున్నాను, సంతకం పెట్టాలి, అంతేనా? శోభనం రోజు ఇంట్లో మధ్య చేయకండి, ఇక్కడ వచ్చి మంత్ అవుతుంది పెట్టనా? మహాభారతంలో రాజ్యం వదిలి ఒక 5 మగాలు అడవికి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసారా? ఒక చాగంటి, ఒక గరికపాటి, ఏ గణపాటి మీ ముందు సరిపోరు బ్రో. ఇప్పుడు చెప్పు బ్రో, అసలు మ్యాటర్ ఏంటి? అన్న నీకు ఒక మచ్చ కాదన్న, ఒళ్ళంతా మచ్చలు ఉన్నట్టు ఉన్నాయి నీకు. చావు నిన్ను దూరంగా నెట్టేస్తుంటే ఆనందపడాలి కానీ బాధపడతావేంటి బ్రో? ఏంటి ఫుల్గా చిల్ అయ్యారు కదా? లైఫ్ మొత్తం హ్యాపీ అనుకుంటున్నారు కదా? ఇప్పుడు రోడ్లో మలుపులు ఉంటేనే కదా డ్రైవింగ్లో కిక్ వస్తుంది, అలాగే లైఫ్లో ట్విస్ట్ ఉంటేనే కదా మజా వస్తుంది. మేడం గారు రావడానికి టైం పడుతుంది, నేను వెయిట్ చేస్తున్నా. ఈలోపు మిగిలిన స్టోరీ చూసి ఆ ట్విస్ట్ కూడా చూసేయండి. ఏం చేస్తున్నావు? ఒంగోలులో వంకాయ వ్యాపారం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నా. ఏంటి జోకా? మరేంటండి, టిఫిన్ చేస్తాను కనపట్లేదా? 5 minutes ఆగండి, ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను. సరే కానీ ఆఫీస్కి ఏం డ్రెస్ వేసుకోవాలి? హలో మేడం, ఫ్లోలో నేను మీ పర్మనెంట్ మొగుడని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. మంది అగ్రిమెంట్ రిలేషన్షిప్, నన్ను అడగక్కర్లేదు, మీకేం నచ్చితే వేసుకోండి. ఎక్స్ట్రాలు చేయకు, నీ పనికి మాలిన పర్మిషన్ ఎవ్వరు అడగలేదు ఇక్కడ. డ్రెస్లన్నీ అలాగే వాషింగ్ మిషన్లో ఉన్నాయి, వాష్ చేయలేదు, వాష్ చేసిన బట్టలు ఐరన్ చేయలేదు. ఆ మాట నన్ను అడుగుతారేంటండి? ఇంకెవరిని అడగాలి? ఇంట్లో ఉండేది మనం ఇద్దరమే, పైగా మొదటి రోజే మనం అనుకున్నాం ఏంటి, అవసరానికి మనీ స్పెండ్ చేయాల్సింది నేను, పనులు చేయాల్సింది నువ్వు. హలో మేడం, వింటున్నాను కదా అని ఓ ఎక్కేకండి. కావాల్సిన దానికి మనీ పెట్టేది మీరు, ఒప్పుకుంటా. తింటానికి చేసేది నేను, అంతే. ఇదే మనం మాట్లాడుకున్నాం. అయినా కూడా పని పాట లేకుండా ఖాళీగానే ఉన్నావు కదా, వాషింగ్ మిషన్ స్విచ్ చేయడానికి, ఉతికిన బట్టలు ఐరన్ ఇవ్వడానికి కూడా నీ దగ్గర టైం లేదా? టైం ఉంది కదా అని ఏ పని పడితే ఆ పని చేయడి రాజా. టైం చూసుకొని చేస్తాడు. టైం చూసుకొని కాదు, నీలాంటి వాడు టైం పాస్ చేయడానికి కూడా పనికిరారు. ఎందుకు నవ్వుతున్నావు? సిగ్గు లేకుండా. ఏనుగులు వెళ్తున్న దారిలో కుక్కలు మొరుగుతాయి, అయినా అది పట్టించుకోదు. ఈ రాజా కూడా అంతే. ఛీ, ఈ చెత్త వాగుడు వాగడానికి ఆ నోరెలా వచ్చింది? ఏ జన్మలో ఏం పాపం చేశానో, నా కర్మ, నువ్వు తగిలావు. సర్లేండి, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయి ఏంటి? జస్ట్ మనం మార్చుకోవాలి అంతే. ఏదో డ్రెస్ వేసుకురండి, ఆఫీసర్ మిమ్మల్ని డ్రాప్ చేస్తా. ఒప్పుకున్న పని చేయకపోతే ఈ రాజాకి నిద్ర పట్టదు. అదే కదా, అసలు నీకెలా నిద్ర పడుతుందో. ఏముంది, ఒక్క ఆర్డర్ వేసి కాళ్ళలా పైకెత్తే కళ్ళలా మూతలు పడిపోతాయి, అంతే. నో వరీస్, స్వర్గం కనిపిస్తుంది. బాధ్యత లేని వాడికి బాధలేముంటాయిలే. అయినా నీలాంటి వాడికి చెప్పడం టైం వేస్ట్. ఇందాక నుంచి నేను అదే చెప్తున్నానండి, టైం వేస్ట్ అని. ఆఫీస్ టైం ఏమవుతుంది, పదండి పోదాం. నాకు తెలుసు, అయినా ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు. ఏ? ఓల్డ్ ఫ్రెండ్ ఒకడు ఈరోజు ఇంటికి వస్తున్నాడు. అవునా? కానీ పేమెంటే, పికప్ డ్రాప్ ఇస్తాలే, కాస్త వెళ్ళి రెడీ అవ్వు. ఈ రాజా ఒకడి కోసం రెడీ అవడు, తెలుసు కదా. కానీ రూల్స్ ఉన్నాయి కదా. ఓకే, యాజ్ యువర్ విష్. ఓకే. చంగ చంగ చాన. సెకండ్ ఫ్లోర్ వచ్చి మేడం గారి క్లోజ్ ఫ్రెండ్ కదా. మేడం మీ ఫ్రెండ్ వచ్చాడా? హాయ్ బ్రో. నువ్వు బ్రో గుర్తుపట్లే? ఆ రోజు బార్, లవ్ స్టోరీ, ఎంగేజ్మెంట్. మేడం మీ ఓల్డ్ ఫ్రెండ్ వీడా? బ్రో నీ లవ్ స్టోరీలో హీరోయిన్ ఈ మేడమా?
అలా పిచ్చి పట్టిన వాళ్ళని అవుతున్నావు? పిచ్చి పట్టి కాదు మేడం, సంతోషం ఆపుకోలేక లోపల నరాలు నాట్యం చేస్తుంటే నోట్లో నాన్ స్టాప్ గా నవ్వు వస్తుంది. అంత సంతోషం ఎందుకో చెబుతా మేడం. ఏదో సెల్ఫ్ రెస్పెక్టెడ్ లేడీ, రూల్స్ రెగ్యులేషన్స్ అని క్లాసులు పీకుతారు కదా, నన్ను చేసుకుంటే ఏదో అన్నారు. మరి ఈడెవడు? బ్రో ఇంకా గుర్తురాలే ఆ రోజు బారు లవ్ స్టోరీ? నువ్వు ఆగు బ్రో, మేడం గారు చెప్తారు కదా. అంటే మీరిద్దరు ముందే కలిసారా? ఆ అదృష్టం మన మొదటి రాత్రి రోజే జరిగింది. అంటే తనని పెళ్లి చేసుకుంది నువ్వా? చూసారా మేడం, ఇంత డిస్కషన్లో వీడికి ఇప్పుడు అర్థమైంది. బ్రో అయితే నా లవ్ స్టోరీలో విలన్ నువ్వేనా? బ్రో, అవసరాల కోసం ఓసర వెళ్ళ మారే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరు బ్రో ఈ సిరీస్ లో. అందరూ నీలా అవసరానికి మారే మనుషులుండరు. అవునా మేడం గారు? ఎంగేజ్మెంట్ అయ్యి బ్రేకప్ అయిందనే విషయం నా దగ్గర దాచి ఏదో మాయ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మీ పరువు కోసం నన్ను బలిపశం చేశారు కదా డెకైట్ ఫ్యామిలీ అంతా. చూడు, ఇంకోసారి మా ఫ్యామిలీ గురించి మాట్లాడావో అంటాను. ఏం చేస్తారు? అయినా 6 months లో డివోర్స్ తీసుకునే నీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అంటే 6 months లో మీరిద్దరు డివోర్స్ తీసుకోబోతున్నారా? అందుకే నన్ను పిలిచావు. ఐఎమ్ రియలీ హ్యాపీ. రే నువ్వు ఆగరా. ఏదో అనుకున్నా, మీ ప్లానింగ్ మాత్రం సూపర్ మేడం. సాఫ్ట్వేర్ కదా, కాస్త కన్నింగ్ నేచర్ ఉంటుంది. షటప్, ఏం మాట్లాడుతున్నావు? ఫ్యాక్ట్, రియల్ ఫ్యాక్ట్ కదా. ఎబ్బీలో ఈడితో పరిచయం, తర్వాత ఓయో, తర్వాత ఎంగేజ్మెంట్, తర్వాత బ్రేకప్. పరువు కోసం నాతో పెళ్లి, మళ్ళీ డివోర్సు, వేరే ఆప్షన్ లేక ఫ్రేమ్లోకి ఈడు ఎంట్రీ. అబ్బబ్బబ్బబ్బా, మంచి స్క్రీన్ ప్లే అండి. ఏదైతే ఏముంది బ్రో, అందరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం, సెట్ చేసుకుందాం. రేయ్, పైకి స్మార్ట్ గా కనిపిస్తున్నావు, ఇంత చీప్ క్యారెక్టర్ ఏంట్రా? బ్రేకప్ అయిన తర్వాత మళ్ళీ ఊపుకుంటే ఎలా వచ్చావురా? పైగా పెళ్ళయిందిరా. లవ్వు బ్రో, లవ్వు. ఒరే, ఓపెన్ గా మాట్లాడుకుందాం. అసలు నీ లవ్ స్టోరీలో లవ్ ఎక్కడ ఉందిరా? అదేంటి బ్రో అలా అంటావు? అంతా చెప్పా కదా. అందుకే అడుగుతున్నాను రా, అందులో లవ్ ఎక్కడుంది? టైం పాస్ కోసం ఎఫ్బీలో చాటింగ్, అది ఓవర్ అయ్యి దాన్నే ప్రేమ అనుకున్నారు, కలుద్దాం అనుకున్నారు. మేడం గారికి ఓ డౌట్, నువ్వు ఎలాంటి వాడివో అని. ఒక దరిద్రమైన టెస్ట్ పెట్టింది, ఒక రమ్మని. నువ్వు తెలివితేటలు ఉపయోగించి రాను అన్నావు. ఒకరి మీద ఒకరు గెలిచామనుకున్నారు, కానీ అందులో ప్రేమ ఎక్కడుందిరా? అదే నేను ప్రేమించిన అమ్మాయి రమ్మంటే ఎక్కడికైనా వెళ్తా, ఎందుకని అడగకుండా. ఎందుకంటే నేను ప్రేమించాను కాబట్టి. ఇంకేం చెప్పావు? మీ పేరెంట్స్ కన్నా తను ఎక్కువ ప్రేమిస్తున్నాను కదా. అదెలారా? ఒకే రకమైన ప్రేమనైతే కంపేర్ చేయొచ్చు, కానీ రెండు వేరు వేరు కదరా. అయినా పేరెంట్స్ కన్నా అమ్మాయిని ఎక్కువ ప్రేమిస్తున్నాను ఏ ఎదవ చెప్పినా అది అబద్ధమే. తనకు నచ్చేలా నువ్వు ఉండడం ఓకే, నీకు నచ్చేలా తను ఉండాలనుకోవడం అది స్వార్థం రా. అదే తను అనుకుంటే అది ప్రేమరా. ఏంటి చిన్న చిన్న అబద్ధాలు ఆడకూడదా? డాక్టర్ దగ్గర లాయర్ దగ్గర అబద్ధాలు ఆడకూడదు, కానీ ప్రాబ్లం లేనంత వరకు అవసరాన్ని బట్టి ప్రేమించిన అమ్మాయి దగ్గర అబద్ధాలు ఆడడం తప్పులేదురా. ప్రేమలో అబద్ధాలు ఉండొచ్చు, కానీ అది అబద్ధ ప్రేమ అవ్వకూడదు. ఊహించుకున్న ప్రేమకి బ్రేకప్, మళ్ళీ ప్యాచప్ అవడానికి మేడం గారు రమ్మండవు, నువ్వు ఊపుకుంటూ రావడం. సిల్లీ థింగ్. ఏంది సిల్లీ థింగ్? దేని సీరియస్ గా తీసుకోకుండా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగే నీకు ప్రేమంటే సిల్లీ థింగే. అయినా ప్రేమ ప్రేమని కోరుకోవడం కూడా స్వార్థంగా అనుకునే నీలాంటి వాడికి ఎన్ని చెప్పినా నీకర్థం కాదు. తెలుసు కదా, ఇంకెందుకు పిలిచారు కదా, వీడికి చెప్పుకోండి. వీణ్ణి పిలిచింది ప్యాచప్ అవ్వడానికి కాదు. ఇక నుంచి ఫోన్స్ మెసేజెస్ ఏవి చేయకుండా పోలీస్ కేసు పెట్టి బొక్కలు పెడదామని వార్నింగ్ ఇవ్వడానికి పిలిచా. అది కూడా అర్థం కాలేదు ఈ ఎదవకి. పోరా. ఇలాంటి విధవకి పోయి పైనుంచి నువ్వు పెద్ద పిస్తాలాగా స్పీచ్లు ఇస్తున్నావు. నీలాంటి వాడికి ఈ జన్మకి ప్రేమ విలువ తెలీదు. అయినా ప్రేమిస్తేనే కదా తెలిసేది. హలో మేడం, ఏంటి మీ ఉద్దేశం? నేనెవరిని ప్రేమించలేదనా? నిన్నెవ్వరు ఇంకా ప్రేమించరని.
వాట్ ఆర్ యూ టాకింగ్? నన్ను ఒకరు ప్రేమించారు, నాకు లవర్ ఉంది తెలుసా, సూపర్గా ఉంటది. సొల్లాపి పని చూసుకో. సొల్లా అంటే నమ్మరా? కళ్ళతో చూస్తే కానీ నేను ఏది నమ్మ. అంటే ఏంటి మీ ఉద్దేశం? నా లవర్ని ఇక్కడ తీసుకురావాలా? ఉంటే తీసుకొని రా చూద్దాం, లేకపోతే లైట్ తీసుకో. లైట్ తీసుకోవడం ఈ రాజా లైఫ్లోనే లేదు. మాట అంటే మాటే. డే ఆఫ్టర్ టుమారో అంటే ఎల్లుండి నా లవర్ని తీసుకొని ఇక్కడికి వస్తా. చూద్దాం. గెట్ రెడీ ఫర్ సమ్ రొమాన్స్. బాగా ఇంట్రెస్ట్గా ఉంది కదా. మేడం గారు తీసుకొని మా ఫ్లాట్కి వెళ్ళేలోపు నా లవర్ వచ్చేసి ఉంటుంది. ఏది నీ లవర్ రాలేదా? ఆన్ ది వే. మనం ఫ్లాట్కి వెళ్ళేలోపు నా లవర్ వచ్చేసి ఉంటుంది. ఎక్కండి.